ఇంకొకటి అసలు వాళ్ళు ఏదైతే చూయించారో ఇవి చేస్తాం అవి చేస్తామో అది పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కాదు ఆ ఇయర్లో. ఎగ్జాక్ట్లీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి, 3500 నియోజకవర్గానికి అన్నారు. 3500 నియోజకవర్గానికి కట్టాలంటే వాళ్ళు కేటాయించిన బడ్జెట్కి అంచనాకు సరిపోదు. అంత మించి కట్టలేరు వాళ్ళు. ఇప్పుడు 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెంచుతామని అన్నారు, నిధులు పెంచలేదు, నిధులు ఇంకా తగ్గినాయి. సో ఇంకా ఎట్లా సాధ్యం అవుతుంది? మనం ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వీళ్ళ ఆదాయం ఇంత వస్తుందని చెప్తున్నారు కదా. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఒకటి పన్నుల ద్వారా రావాలి, 2 పన్నేతర ఆదాయం ద్వారా రావాలి, 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు లేకపోతే అప్పుల ద్వారా రుణాల ద్వారా రావాలి. ఇప్పుడు రాష్ట్రానికి ప్రధానంగా వచ్చే ఆదాయము తాగుబోతులు లేకపోతే తెలంగాణ లేదు. అంతే. జనాలు పేద ప్రజలు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న 1000 రూపాయలు ఉంటే ఒక కూలోడు 500 నుంచి 600 రూపాయలు తాగకపోతే గవర్నమెంట్ పడిపోతుంది. వీళ్ళు గొప్ప వీళ్ళ మేధస్సు కరిగించి ముఖ్యమంత్రులు ఈ మంత్రులు గొప్పగా చెప్తున్నారు కదా. ఎక్సైజ్ ఆదాయం ద్వారా గతంలో 18,800 కోట్లు వస్తే ఇప్పుడు ఈ బడ్జెట్లో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 25,650 కోట్లు దగ్గర. వాళ్ళు ఏమి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు, ఇంకా జనానికి తాగించాలన్న ఆలోచన ఉన్నట్టే. అదనంగా దాదాపు 6,000 కోట్లు టార్గెట్ పెట్టిరంటే ఇప్పుడు నేను కొంతమంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు, ఎస్ఐలు సిఐలు, వాళ్ళతో మాట్లాడితే ఒక చిన్న సపోజ్ రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెం ఇట్లాంటి చిన్న వాటిలలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 5 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఆల్రెడీ కేసీఆర్ గారు గల్లీకి బెల్ట్ షాపులు పెంచారు. ఇక బెల్ట్ షాపులు వద్దనే స్థితిలోనే కాంగ్రెస్ పార్టీ వస్తే మేము బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి తాగే మనిషికి ఇక పైప్ లైన్ వేయాలి. మనం గ్యాస్ పైప్ లైన్ వేసి ఇంటికి గ్యాస్, వాటర్ పైప్ లైన్ వేసి వాటర్ ఇచ్చినది. ఇప్పుడు ఈ 18,000 నుంచి 25,000 చేయడానికి ఏదో ఎలైట్ బార్స్ అని పెట్టబోతున్నారట. వాళ్ళు 10,000 స్క్వేర్ ఫీట్ లో ఉంటదట కదా బార్. అది ప్రీమియం బార్ అంటే ఏంటో ఎలైట్ బార్ పెడతారు. అవసరమైతే ఇక్కడ నుంచి ఎలన్ మాస్క్ ద్వారా చంద్రమండలంలో కూడా బార్ షాప్ పెడతారు. వీళ్ళు ఇంకో ప్రయత్నం ఏం చెప్పారంటే జనాలు నవ్వుతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఆలోచించింది ఏంటంటే ఆదాయం పెంచుకోవడానికి అవసరమైతే ఈ జొమాటో, స్విగ్గీ లాగా ఇంటింటికి మొబైల్ యాప్ల ద్వారా డోర్ డెలివరీ ఇస్తే ఎట్లా ఉంటుందని కూడా వీళ్ళు ఆలోచించారు. అయితే ఆ ఎక్సైజ్ చట్టంలో ఏంటంటే ఈ మద్యం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎవరైనా తాగుబోతులు డోర్ డెలివరీ బాయ్స్ని, జొమాటో బాయ్స్ని కొట్టి తీసుకుంటే ఎట్లా, లేకపోతే ఈ డ్రగ్స్ మత్తు కలిగించే పదార్థాలు కాబట్టి కొన్ని చట్టాలు ఒప్పుకోలే. వీళ్ళు ఎంతగా దిగజారీరా అంటే గల్లీకి బెల్ట్ షాపులు పెట్టిరు, వైన్ షాపులు పెట్టిరు, బార్లు బీర్లు చేసిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బెల్ట్ షాపులు తీసేస్తాం ఇప్పటికే వాళ్ళ లైన్ మర్చిపోయినట్టే కదా మేనిఫెస్టోలో పెట్టిన. ఎందుకంటే 18,000 షాపులకు మంగళం అన్నదాన్ని వీళ్ళు పక్కన పెట్టి 18,000 కోట్ల నుంచి ఉన్న ఆదాయాన్ని 25,000 కోట్లు టార్గెట్ పెట్టారు. అంటే తాగుబోతులని ఒకటేసారి జనాభా అయితే పెరగరు కదా ఒక 1 ఇయర్లో. తాగుబోతుల సంఖ్యను పెంచడము, తాలిబొట్టు తెంపడము, కిడ్నీలు ప్రజల లివర్లు కిడ్నీలు ఖరాబు చేయడము, అంటే ప్రజల జీవనాన్ని విచ్ఛిన్నం చేయడము. వీళ్ళకి వచ్చే 14%, 18%, 5% ద్వారానే వీళ్ళు 25,000 కోట్లు టార్గెట్ పెట్టారంటే 100% ఎన్ని లక్షల కోట్లు అంటే 2,50,000 కోట్లు, 4 లక్షల కోట్లు ప్రజలు దాగితే వీళ్ళకి ఒక 25,000 కోట్లు వస్తుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ప్రభుత్వాలు ప్రజలని 100 రూపాయలు ఇచ్చి ఆ 100 రూపాయల్లో 80 రూపాయలు తాగడానికి వీళ్ళే ఎటు చూసినా వైన్స్, బార్స్, ఈ బెల్ట్ షాపులు, ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ ఊర్లలో ఎక్కువైనాయి. క్రైమ్ రేటు పెరగడానికి కూడా ఇది కారణం అని చెప్తున్నాం. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది బంగారు తెలంగాణ కాదు. ఇది ప్రజల్ని తాగుబోతులుగా చేసి మత్తుకు బానిసలు చేసి ఇళ్లలో ఆడోళ్ళని, కుటుంబాలని విచ్ఛిన్నం చేసేది. అసలు ఎవడన్నా సిగ్గున్నోడు ఎవడన్నా ఇప్పుడు గుజరాత్ మోడల్ అంటున్నారు. గుజరాత్ మోడల్ అంటే గుజరాత్లో తాగుడు లేదు కదా. మరి నువ్వు మాట్లాడితే బడేబాయ్ గుజరాత్ ఆదర్శం అని చెప్తున్నావు కదా. మరి గుజరాత్లో తాగుడు లేదు. రాను తెలంగాణలో గంజాయి, డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, పబ్స్, క్లబ్లు, బెల్ట్ షాపులు, మొబైల్ యాప్ల ద్వారా కూడా ఇంకా చట్టం పరిగణించలే. వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అన్నారట, సార్ మనము మొబైల్ ఈ జొమాటో, స్విగ్గీ పిల్లల్ని కొట్టి చంపితే ఎట్లా సార్ తాగుబోతులు, అది మొబైల్లో ఇయ్యద్దని, లేకపోతే ఆ ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎలైట్ బ్యారల్. ఇంకోటి ఆ గోవాలో క్యాసనోవాలో ఆ షిప్పులలో అమ్మాయిల్ని ఈ క్యాబేరే డాన్సులు ఉంటాయి కదా, కొన్ని దేశాలలో నగ్నంగా డాన్సులు ఉంటాయి, అవి కూడా పెట్టండి, మీకు ఆదాయం వస్తుంది. సిగ్గుతో తలదించుకోవాలి మీ ప్రభుత్వాలు. ప్రజలని వ్యసనానికి అలవాటు చేసి ప్రజలు తాగిన డబ్బులతో మీరు నడుస్తున్నారు.
ఇంకొకటి ఏంటి, వ్యాట్ కూడా పెంచుదామని. మళ్ళీ ఇది మత్తు, రేట్లు పెంచుదామని ఒక ఆలోచన. రేట్లు పెంచడము, షాపులు పెంచడము, ఎలైట్ బార్లు పెంచడము, మొబైల్ యాప్ ద్వారా డోర్ డెలివరీకి కూడా దిగజారేరు వీళ్ళు. ఇక రేపు పొద్దున ఇంకా ఒకటే మిగిలింది మిగతా దేశాల్లో. కొన్ని దేశాల్లో ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్. వీళ్ళు బీర్ బాటిల్ కొంటే అమ్మాయి ఫ్రీ అని కూడా చెప్తారేమో. సిగ్గు అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలని మత్తులో ఉంచడము, మత్తు అనేది రాజ్యాంగానికి విరుద్ధము. ఎలాంటి ఎలక్షన్ల మొత్తం ఇదే కదా నడిచింది. కేసీఆర్ తాగుబోతుల పాలన చేసిండు, మార్చాలి, ఇచ్చిన పెన్షన్లన్నీ తాగుడికే పోతున్నాయి, వీళ్ళు చెప్పిందే కదా, పైసలన్నీ తాగుడికే పోతున్నాయి అన్నారు. అదే కదా ఇప్పుడు ఇంతకాలం మనం మాట్లాడింది కూడా. కేసీఆరే తాగుతున్నాడు, జనాలు కూడా తాగిపిస్తున్నారు, ఊగిపిస్తున్నారు. ఉడతా పంజాబ్ ఊర్లు ఊగుతున్నాయి, గ్రామాలు తాగుతున్నారు, పుస్తల మెడలు తెగుతున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు మాట్లాడారు. మరి మీరు వచ్చి ఎంతమంది పుస్తలు చంపారు ఈ 6 నెలల్లో? ఇంకెంతమంది పుస్తలు తెంపబోతున్నారు? మీరు టార్గెట్ పెట్టుకున్నారు. చిన్న చిన్న పోలీస్ స్టేషన్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు పనిచేయలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మేటోడు కూడా, సార్ నువ్వు ఎక్కడి నుంచి అమ్మాలి సార్ ఇంతకన్నా అంటే, నువ్వు అమ్మకపోయినా పర్లే కానీ ముందు డిపో నుంచి అయితే కొను, మా మంత్లీ టార్గెట్ అంతే పెడుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అనేది నెక్స్ట్. సెకండ్ మద్యము, సెకండ్ పెట్రోల్ డీజిల్ అమ్మితే వ్యాట్ పెంచాలని. ఇప్పటికే వీళ్ళు స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం తగ్గవు. మన రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఎక్సైజ్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ పెంచుతుంది? ఈ తాగుబోతుల తెలంగాణ, గల్లీ గల్లీ తెలంగాణ అంటారు.